హాయ్ అండో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. మొన్నైతే అమ్మ వాళ్ళ ఊరైతే పండగకైతే వెళ్ళాము. కూతురు వస్తే పర్లేదు కానీ అల్లుడు వస్తే ఊరికే ఉంటారా అత్తగారులు. మా అమ్మ అయితే మేము వచ్చే ముందే పప్పు అయితే నానబెట్టేసి ఉంచేసిందండి. ఎందుకు అనుకుంటున్నారా? గారెలు అయితే వండడానికి అయితే పప్పు అయితే ఉంచేసిందండి నానబెట్టేసి. అల్లుడుకు రాకముందే వండేస్తే ఎక్కడ చల్లారిపోతుందో అని వచ్చి చూసి మరి వచ్చాక వండుతుందండి మా అమ్మ. గారెలు ఎక్కడ చల్లారిపోకూడదంట. మా అమ్మ అల్లుడికి ఇచ్చే ఇంపార్టెంట్ అలా ఉంటుంది. బేసిక్గా మా అమ్మే కాదు, ఏ అమ్మలైనా అంతే కదండి. గారెలకైతే ముందుగా మనకు కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అన్నీ కావాలో చూపిస్తున్నాను కదా అలాగా. మా అమ్మ అయితే వీడియో తీసుకుంటావేమో తీసుకో అని చెప్పింది. అందుకని నేనైతే నాకు కూడా వీడియో తీయాలని గుర్తొచ్చి వీడియో తీశాను. గారెలు కూడా వీడియో తీయాలా అని మీరు అనుకోకండి. మొన్నటి వరకు నాకు కూడా గారెలు ఎలా చేయాలో తెలియదు. మొన్నే నేర్చుకున్నాను. అలాగే తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుంది కదా, అందుకనే వీడియో అయితే తీస్తున్నాను. నానబెట్టుకున్న పప్పునైతే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ అయితే ఆడేసుకోవాలి. మెయిన్ ఇక్కడున్న ఒక ట్రిక్ ఏంటంటే గారెలు మెత్తగా రావాలంటే మిక్సీ మీద గ్రైండర్లో ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ మాకైతే అక్కడ మిక్సీ లేదు. అందుకనే మేమైతే గ్రైండర్ లేదు. అందుకనే మేమైతే మిక్సీ యూజ్ చేసుకుంటున్నాము. అలా అయినా సరే మా అమ్మ చాలా మెత్తగానే వేస్తుంది. కానీ మిక్సీ మీద గ్రైండర్లో అయితే కొంచెం మెత్తగా వస్తాయి. ఇది కూడా గారెలు మెత్తగా రావడానికి ఒక ట్రిక్ అనమాట. కడిగిన పప్పునైతే శుభ్రంగా మనం మిక్సీ అయితే ఆడేసుకోవాలి. ఆడేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా అలా ఆడేసుకోవాలి. మాది కొంచెం ఎక్కువ పండగ అంటే ఎక్కువగా రుబ్బుకోవాలి కదా, అందుకే 2-3 ట్రిప్స్ అయితే వేసాము. రుబ్బేసుకున్న తర్వాత వెంటనే మనం చూసారు కదా, ఒక పక్కనైతే ఫస్ట్ గారెలు ఈజీగా త్వరగా అవ్వాలంటే ఇదో ట్రిక్కు. గారెలకి మనం కలుపుకుంటే ముందే ఫస్ట్ కళాయిలో నూనె పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుంటే ఈ కలిపే ప్రాసెస్ అంతా అయ్యేలోపు నూనె అయితే హీట్ అవుతుంది. ఇది నీట్గా కలుపుకునే అంటే మనమైతే గారెలు వేసేసుకోవచ్చు. ఈజీగా అవ్వడానికి ఇదో ట్రిప్ కూడానండి. అందుకనే మా అమ్మ అయితే నూనె వేసేసి ఫస్ట్ స్టవ్ మీద అయితే పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ఇంకో కొంచెం ఉందంటే అది కూడా రుబ్బేస్తుంది. రెండు రుబ్బేసిన తర్వాత మినపప్పులోని అయితే మనకు కావాల్సిన ఆనియన్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని శుభ్రంగా పిండిని వాటిని కలుపుకోవాలి. మిక్సీ ఆడుకోబట్టికే సరిపోతుంది అనమాట. పప్పు ఎక్కువ నానబెడితే ఇదే బాధ. ఆ మిక్సీలో కొంచెం కొంచెం మాత్రమే పడుతుంది. అదే 2-3 ఒక 3-4 టైమ్స్ మిక్సీ అయితే ఆడడం అయితే జరిగింది అనమాట. ఎంతసేపు అన్నా అది మాత్రమే ఆడుతుంది ఏంటో నాకు కూడా అర్థం లేదు ఆ రోజు. సో వీడియో చూస్తుంటే అర్థమైంది ఎంతసేపు మిక్సీ ఆడిందా మా అమ్మ అని. సో మిక్సీ అంతా అయిపోవాలన్నమాట. మధ్యలో ఆ రోజైతే కరెంట్ కూడా పోయింది. అది కూడా చిన్న ప్రాబ్లం అనమాట. సో అందుకని కొంతసేపు ఆగి మళ్ళీ కూడా వేయాల్సి వచ్చింది. మా పిల్లలైతే అమ్మమ్మ వాళ్ళు ఎవరు వచ్చారంటే ఇంకా అసలు ఆగమంటే ఆగరు. పెద్దోడికైతే మా అమ్మ ఫోన్ చూసుకోవడమే పని, చిన్నోడికైతే ఎక్కడేమి ఉన్నాయని లాక్కోవడమే పని. మిక్సీ ఆడేసిన తర్వాత మా అమ్మ అయితే లోపల నూనె డబ్బా ఉంటుంది, నూనె డబ్బా తెయ్యని నాకైతే చెప్పింది. దానికోసం అయితే నేను ఇంకొక రూమ్లోకి వెళ్ళి ఆయిల్ అయితే తెచ్చాను. తెచ్చిన తర్వాత అయితే ఆయిల్ అయితే వంపమని చెప్పింది. నేనైతే ఆయిల్ అయితే చక్కగా కళాయి నిండా అయితే వంపేశాను అనమాట. వంపేసిన తర్వాత ఎక్కడ తీసిన డబ్బా అక్కడ ఎట్టకపోతే మా పిల్లలు అయితే ఊరుకుంటారు. ఆ డబ్బాలో ఉన్న నూనె అంతా నీళ్ళలాగా తోడేస్తారు. సో అందుకనే వెంటనే మూత పెట్టేసి డబ్బా ఎక్కడ తీసానో అక్కడ పెట్టేద్దామని చెప్పేసి పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. మా బాబు అయితే గెన్న తెచ్చి నన్ను పేల్చేస్తాను అంటున్నాడు. ఈ గన్ను, ఈ గాజులు రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళు అయితే తిరుపతి వెళ్ళారు, అక్కడి నుంచే తెచ్చారు. సో మా అమ్మ అయితే మేము వచ్చే వరకు జాగ్రత్తగా తెస్తుంది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఈ కేకు, చాక్లెట్స్ చూస్తే తెలుస్తుందండి. ఇంటి పక్కన అయితే నైట్ ఎవరిదో బర్త్డే అయిందంట. సో మేము ఎలాగా వస్తామని చెప్పేసి ఆ కేకు, చాక్లెట్స్ తినుకుంటూ అమ్మ అయితే దాసేసింది. అలా ఉంటుందండి అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ తెలిసిందే కదా అందరికీ. ఇప్పుడైతే మనం ఆ రుబ్బులోని చెప్పని ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదా మా అమ్మ అయితే అన్నీ వేసేసుకొని నీట్గా కలిపేస్తుంది. మా అమ్మ అయితే గారెలు నిజంగా బాగా అంటే చాలా టేస్టీగా చేస్తుంది. గారెలు అందరూ చేసేస్తారండి, కానీ మెత్తగా కరకరలాడుతూ క్రిస్పీగా రావడం అన్నది కొంతమందికి మాత్రమే సాధ్యము అవుతుంది అనమాట. కొందరు వేసే గారెలు లోపల ఉడకవు, బయటకు ఇలా ఉంటాయి. సో గారెలు వేయడం కూడా ఒక టాలెంటే అని నేనైతే అనుకుంటాను. మా అబ్బాయి చిన్నోడైతే ఊరుకుంటాడా, మా అమ్మనైతే అలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సాల్ట్ వేస్తానంటాడు. వాడితే ఏ పని చేయాలన్నా సరే చాలా అంటే చాలా కష్టం అండి. పక్క నుండి అలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. చూస్తున్నారు కదా, నేనైతే మా అమ్మ అయితే ఎలాగైతే కలిపేస్తుందో నేను కలుపుతానన్నాను, కానీ మా అమ్మ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే నాకైతే ఏ పని చెప్పడానికి ఇష్టపడదు. ఎలాగైతే నా అన్నీ వేసేసి నీట్గా కలిపేసుకుందండి. గారెల్లో మాకైతే అప్పుడు కొత్తిమీర లేదు. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో కొత్తిమీర తగిలితే చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది.
మా అమ్మ చెప్పినట్టు ముందుగా నేను ఆయిల్ పెట్టడం వల్ల ఆయిల్ అయితే వెంటనే హీట్ అయిపోయిందనమాట. కలుపుకున్న వెంటనే వీడియోలోనే కాదండి, బయట కూడా మేము కలుపుకున్న వెంటనే గారెలు వేసుకోవడానికి అయిపోయింది. లేదంటే నూనె మరపెట్టుకోవడమే చాలా టైం అవుతుంది. గారెలు షేప్ రాని వాళ్ళు, కళాయిలో ఆయిల్‌లో గారెలు వేయాలంటే భయపడే వాళ్ళకి ఇది ఒక ట్రిప్ అండి. ఏదైనా కాయింతం గానీ, మంచి ఆకు గానీ ఉంటే దాని మీదనైతే తడి చేసుకొని, ఇలా మా అమ్మ అక్కడ చూపిస్తున్న మాదిరిగా అలా వేసుకుంటే గారెలైతే షేపు వస్తాయి. మనకైతే కాలదు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తది. ఇదైతే ఒక ట్రిప్ అండి. ఈ గారెల ప్రాసెస్‌లో చాలా అంటే చాలా ట్రిప్స్ అయితే చెప్పాము. మీకు యూజ్ అవుతది. ఒకసారి ట్రై చేసుకోండి. ఇదైతే గారెలు నీట్‌గా రావడానికి కాయింతం చాలా ఉపయోగపడుతదండి. మనం కాయింతాన్ని తడి చేసుకొని పిండిని పెట్టే వెంటనే గారైతే షేప్ వచ్చేస్తది. మనకైతే ఏసేటప్పుడు ఈ చేయి మీద ఎక్కడ ఆయిల్ తగులుతదా అనే భయం లేకుండా గారెలైతే అయిపోతాయి. చూస్తున్నారు కదా ఆవిడైతే ఎంత ఈజీగా ఏసేస్తుందో. నేను కూడా గారెలు ఈ మధ్యనే బాగా నేర్చుకున్నానండి. ఈ ట్రిక్స్ అన్నీ చూసుకొని. చూసారు కదా ఆవిడైతే ఎంత ఈజీగా ఏసేస్తుందో. ఇలా తీసి అలాగా కళాయిలో ఏసేస్తే గారైపోతుంది. చూసారు కదా! టేస్ట్‌కి టేస్ట్, సూపర్‌కి సూపర్ అండి. ఎంతైనా సరే అల్లుడు ప్లేస్‌లో ఉండడం చాలా అంటే చాలా బెస్ట్ అండి బాబు. అత్తగారులు భలే అంటే భలే పెడతారు. చూసారు కదా! చూడండి ఎంత ఇదిగా ఉందో. అయితే స్టార్టింగ్ వేసేటప్పుడు గారెలు ఏగడానికి టైం తీసుకుంటాయండి. ఎందుకంటే అప్పుడే ఆయిల్ మరుగుతది. అప్పుడే మనం వేస్తాం. కానీ గారెలు ఏసే కొద్దీ మనకి ఈజీగా అయిపోతాయనమాట. ఫస్ట్ అయితే ఏగడానికి కొంచెం టైం పడుతది. చూసారు కదా! నాకైతే అక్కడ ఒక హాఫ్ మినిట్ అలా టైం పట్టేస్తుందనమాట. వీడియోస్ అయితే మీకు వెంటనే కనిపించేస్తుంది కాబట్టి. కానీ సెకండ్ వాయి, థర్డ్ వాయి ఇంకా అలా ఏసే కొద్దు అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతది. గారెలైతే చూసారు కదా వేగిపోయాయి. గారెలైతే మా అమ్మ అయితే నన్ను ఒక పక్క నుంచి తీసి అని చెప్పిందనమాట. నేనైతే గారెలైతే తీసేస్తున్నాను అనమాట. చూసారు కదా! ఇప్పుడైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుండగానే నాకు మళ్ళీ గారెలు తినేయాలనిపిస్తుంది. అంత టెంప్టింగ్‌గా ఉన్నాయి. చూసారు కదా! చాలా అంటే చాలా బెస్ట్. బయటేమో మనం బయట ఫుడ్‌లు తింటాం కానీ అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లో చేసుకొని తినేది చాలా మంచిది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా కళాయిలోంచి తీసానో లేదో మా అమ్మ అయితే వెంటనే పట్టుకెళ్ళి మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేయమంటుంది. అలా ఉంటది మరి ఆవిడ ప్రేమ. నేనైతే గారెలు మా ఆయనకైతే ఇచ్చేసాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్